Okay, good day, dear students. Today, uh, I would like to explain a poem to a student written by Kamala Vijayaratne. She is a Sri Lankan poetess, and she wrote many poems about peace and harmony. And she received many awards, particularly she received a state literary prize for poetry in 2004, and she also received Godey's prize for her best collections of poems, and some of the other awards also were received by her, and she always seeks for peace and harmony. And this poem was written whenever she faced some situations or contexts while a racial war is being done between Sinhalese and the Tamilians. అండ్ ఈ తమిళకి శ్రీలంక వాళ్ళకి మధ్యన జరుగుతున్న ఈ జాతి వైరుధ్య యుద్ధాలు జరుగుతున్న సమయంలో శ్రీలంకలో చదువుతున్న విద్యార్థులు పాఠశాలకు వచ్చే విద్యార్థులు వారి యొక్క ఏకాగ్రతను జరుగుతున్న పాఠాల మీద పెట్టలేని పరిస్థితులు అవి. వారికి గుర్తుకొస్తున్న అనేక సంఘటనల దృష్ట్యా వాళ్ళు పాఠాల మీద ఏకాగ్రత పెట్టలేక వారు సందిగ్ధమైన సంఘర్షణ ఎదుర్కొంటున్న సమయంలో వారిని ఉద్దేశించి రాసిన ఈ పద్యం కమలా విజయరత్న గారు. This is the poem. I know why your eyes leap away when they meet mine, when they quickly stray from the quiet contact. నాకు తెలుసు ఎందుకు నీ కళ్ళు, నేను నీ కళ్ళలోకి చూసినప్పుడు నువ్వు ఎందుకు నీ కళ్ళను పక్కకు తిప్పుకుంటున్నావో నాకు తెలుసు. ఒక ఉపాధ్యాయురాలు అక్కడున్న విద్యార్థులతో చెప్తుందన్నమాట ఈ మాటలు. నాకు తెలుసు నేను నీ కళ్ళలోకి చూసినప్పుడు ఎందుకు నీ చూపును పక్కకు తిప్పుకుంటున్నావో నాకు తెలుసు. ఐ డో నో యువర్ ఇయర్స్ ఆర్ స్టాప్డ్ అగేన్స్ట్ మై వాయిస్ and echoes of gunshots have blacked our extreme sound, blasts of grenades have cracked the drums. నాకు ఇంకా తెలుసు ఎందుకు నీ చెవులు నేను చెప్పే మాటలను వినలేకపోతున్నాయో. ఎందుకంటే నీ చెవులలో స్థిరంగా కొన్ని శబ్దాలు వినిపిస్తున్నాయి. అవేమిటంటే తుపాకుల ప్రేలుళ్ళ శబ్దాలు. అవి ఒక ఇర్రెలవెంట్, అంటే నువ్వు వినకూడని మరియు నీకు అవసరం లేని ఆ తుపాకుల కాల్పుల శబ్దాలు నీకు వినిపిస్తున్నాయి. అవి ప్రతిధ్వనిస్తున్నాయి నీ చెవుల్లో. ఆ తర్వాత బాంబుల ప్రేలుళ్ళ శబ్దాలు నీ ఇయర్ డ్రమ్స్ని తాకుతున్నాయి. నీ చెవి గూబని తాకుతున్నాయి. అవి అంటే నీ కర్ణభేరిని పటాపంచలు చేస్తున్నాయి. అవే వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆ దాడులలో నీ సోదరుడు, నీ స్నేహితుడు, నీ ప్రేమికుడు ఎవరో ఒకరు మరణించి ఉంటారు. అందువలన ఆ శబ్దాలే నిన్ను వేధిస్తున్నాయి. తర్వాత నా కళ్ళు నీ కళ్ళను చూసినప్పుడు నీ కళ్ళు నా కనుపాపను చూడడం లేదు. అవి ఏం చూస్తున్నాయంటే మరణించిన వ్యక్తుల యొక్క దేహ భాగాలను చూస్తున్నాయి, మాంసపు ముద్దలను చూస్తున్నాయి, చెట్లకు పొదలలో చితికిపోయిన శరీరపు దేహ భాగాలు, ఎముకలు ఇవన్నీ చెట్ల కొమ్మలకు వేలాడుతున్న దేహ భాగాలు ఇవన్నీ చూస్తున్నాయి. అవన్నీ నీ కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా రక్తపు టేరులుగా మారిన దారులను చూస్తున్నావు. ద రోడ్ స్పీవింగ్ హ్యూమన్ బ్లడ్. మై ఇయర్స్ ఎకో బర్స్ ఆఫ్ ల్యాండ్ మైన్స్. నీ చెవులు ఆ ల్యాండ్ మైన్స్ యొక్క ప్రేలుడు శబ్దం నీ చెవులలో ప్రతిధ్వనిస్తూ ఉంది. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అందుకే నువ్వు నా కళ్ళలోకి చూడలేకపోతున్నావు, నేను చెప్పేది వినలేకపోతున్నావు. బట్ వై కాంట్ యువర్ ఐరిసెస్ లాక్ విత్ మైండ్. అందుకే నేను నీకు ఒక సలహా ఇస్తున్నాను. నీ యొక్క కళ్ళను నా కళ్ళతో లాక్ చేయి. అవర్ ఇయర్స్ స్టాప్ ఆల్ అన్కైండ్ సౌండ్. మన చెవులు మరీ అనవసరమైన శబ్దాన్ని మరియు మనకి ఇష్టం లేని శబ్దాన్ని వినకుండా చేద్దామా? మనిద్దరం ఆ పని చేద్దాం. తర్వాత మనం ఇంకా ఏం చేద్దామంటే ఈ బ్రాండ్ నేమ్స్ అని తొలగిద్దాం. ఈ బ్రాండ్ నేమ్స్ అంటే ఏవైతే బ్రాండ్ నేమ్స్ ఉన్నాయో, బ్రాండ్ నేమ్స్ అంటే ఎల్టీటీఈ, అల్ ఖైదా ఇలాంటి తీవ్రవాద సంస్థల బ్రాండ్ నేమ్స్ మనం తొలగించేసి మనం ఈ తీవ్రవాదాన్ని అంతం చేసే ఒక మెడిసిన్ కనిపెడదాం, ఒక మూలికను కనిపెడదాం, ఒక మందు కనిపెడదాం. ఆ మందు ఎలా ఉండాలంటే ఈ మొత్తం ఈ లునాసిన్ అంతా అంతం చేయాలి. అంటే ఈ ద్వేషము, ఈ జాతి విద్వేషాలు ఇలాంటి ఏవైతే ఉన్నాయో చెడు గుణాలన్నింటినీ అంతం చేసే విధంగా ఉండాలి ఆ మెడిసిన్. అలాంటి మెడిసిన్ కనిపెడదాం మనమంతా. లీవ్ బిహైండ్ ఇలియాన్, కార్తేజెస్ అండ్ యాంటిక్ డీలర్స్. మనము ఇలియన్, కార్తేజీ ఇలాంటి పదాలన్నింటినీ అంతం చేసేద్దాం. ఈ ఇలియన్ అంటే ఏమిటంటే ఇది ట్రోజన్ వార్లో విధ్వంసమైన నగరం ఇది. తర్వాత కార్తేజ్ అంటే ఏమిటంటే ఇది క్రీస్తు పూర్వము 140వ సంవత్సరంలో రోమన్ల చేత విధ్వంసం గావించబడ్డ నగరం. ఇలాంటి నగరాల పేర్లన్నీ మన యొక్క మస్తిష్కంలో నుంచి తొలగించేద్దాం. ఇకపోతే ఫ్రెష్ ప్లాన్స్ అమలు చేద్దాం. అండ్ ఫ్రెష్ ప్లాన్స్ మెథడ్ టు స్టాప్ హిరోషిమాస్. కొత్త ఆలోచనలు చేసి హిరోషిమా నాగసాకిలో జరిగిన విధ్వంసాల లాంటి వాటిన్నింటినీ ఆపే ప్రయత్నం చేద్దాం. అలా ఆపే ప్రయత్నం చేయాలంటే నేను చెప్పింది విను, నా బోధనను ఆలకించు, నాతో సమానంగా నువ్వు కూడా ఆలోచించు, నా యొక్క ఆలోచనలను నీ బుర్రకెక్కించుకో. అలా మనం ప్రపంచ శాంతికి కోసం ప్రయత్నం చేద్దాం, యుద్ధం చేద్దాం. అదేవిధంగా సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని ఆకాంక్షిద్దాం. ఆ ప్రయత్నం చేయడం కోసమే నువ్వు ఈ తరగతికి వచ్చావు. ఇక్కడ నువ్వు జ్ఞానాన్ని పొంది ఈ యుద్ధాల వల్ల కలిగే నష్టాలను తెలుసుకుని సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని పాటించడం ద్వారా వచ్చే లాభాలను తెలుసుకుని
మనుషులంతా ఒక్కటే, ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే ఒక భావనకు నువ్వు వచ్చి ఆ తర్వాత ప్రపంచ శాంతి కోసం మనందరం పోరాడదాం అని ఈ పద్యం యొక్క తాత్పర్యం.